ఏంటి? ఎండ్రాయిల్ కూర? చాలామంది ఈ పేరు చెప్తే మొహం చిట్లించుకుంటారండి. కానీ ఈ ఎండ్రాయిల్ కూర తినాలి అంటే అదృష్టం ఉండాలని నేనంటాను. అందులోనూ మన ఆంధ్ర స్టైల్‌లో చేసుకొని తినాలంటే మరీను. అదేంటోనండి, ఈ ఎండ్రాయిల్ కాంబినేషన్‌లో ఎలాంటి కూరగాయ ఏసినా హిట్ అయిపోతుందంతే. సో, ఈరోజైతే మనం ములక్కాయ వేసి చేసేద్దాం. ఈ కర్రీ కాంబినేషన్‌లో అదరగొట్టేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓమన్‌లో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నాను. మీరెప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎండ్ రాయిల్ మాట. నేను ఇండియా వెళ్ళి 4 ఇయర్స్ అయింది. సో, నాకు ఎండ్ రాయిల్ తినాలనిపించి ఇక్కడ షాపింగ్ మాల్‌లో నేను తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు ఇక్కడ తీసుకోవడం ఇష్టం లేదు. అయినా కూడా తినాలనిపించి మంచి క్వాలిటీ చూసి తీసుకున్నాను. సో, ఇవైతే ప్రీమియం క్వాలిటీ అండి. చాలా చాలా నీట్‌గా ఉన్నాయన్నమాట. సో, అందుకని తీసుకొచ్చి ఇంటికి వాటిని వేడి నీళ్ళలో వేసి నేను ఇలా శుభ్రం చేసుకున్నానమాట. తలకాయలు, తోక, ఆ పొట్ట కింద ఉండేవి మాత్రం ఖచ్చితంగా తీసేసేయండి. ఇసుకుంటుందన్నమాట. సో, వేడి నీళ్ళలో వేసుకుంటే ఆ వాసన అనేది పోతుందన్నమాట. సో, నాకు కావాల్సినన్ని నేను తీసుకున్నా. ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని మనం నీట్‌గా 2, 3 సార్లు కడిగి పెట్టుకున్న ఈ ఎండ్ రాయిల్‌నైతే దీనిలో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు. ఆ నీసు వాసన గానీ ఏదైనా ఉంటే అవి పోతాయండి. సో, మనకి ఇవి ఫ్రై అయిపోతున్నాయన్నమాట. చూడండి, వాటర్ అయితే గట్టిగా పిండుకోవాలండి. ఎందుకంటే వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట నానబెట్టినప్పుడు. సో, 2, 3 సార్లు కడుక్కుంటే ఆ నీచు వాసన అనేది కూడా రాదన్నమాట. సో, ఎవరైతే తినలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మనకి కావాలి, వాటా కావాలని చెప్పేసి వచ్చేస్తారు. మా వారు అలాగే చేశారు. ఆయనకసలు ఇష్టమే ఉండదు. నేను వండుకోవడం చూసి ఆ కర్రీ కొంచెం టేస్ట్ చేస్తానని చేసి హ్యాపీగా వేసుకొని తినేసారన్నమాట. సో, దీనిలాగైతే నేను ఒక పావు కిలోకి కొంచెం ఎక్కువే నేను ఆనియన్స్ వేసుకున్నాను. బికాజ్ గ్రేవీ రావాలి కదా! సో, మీడియం సైజులో నేను ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. దీనిలోకి కాంబినేషన్‌గా ఈరోజైతే నేను ములక్కాయ వేసి చేస్తున్నాను. సో, లేత ములక్కాడలు నాకు ఇక్కడ మన ఇండియన్సే ఇచ్చారన్నమాట. చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ నేనైతే అవి కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ ఎండ్ రాయిలు ఫ్రై అయిన తర్వాత నేనైతే ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ వేసేసి దీనిలో వాటిని మనం పింక్ కలర్‌లో వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ సీరియస్‌లీ ఇదైతే చాలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేస్తున్నానండి. సో, ములక్కాడలు శుభ్రం చేసి పెట్టుకున్నాను కదా! అవి కూడా వేసేసాను. ఎందుకంటే ఆ పసిరి వాసన గానీ, పచ్చి వాసన గానీ రాకూడదు కదా! సో, మగ్గుతూ ఉంటాయని చెప్పేసి. అండ్ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాననమాట. సో, దీన్ని ఒకసారి కలిపెట్టేసి కొంతసేపు నేను మూత పెట్టుకుంటాను. ఒక 2, 3 నిమిషాలైతే అట్లానే మీడియం టు లో ఫ్లేమ్, అంటే చాలా చాలా తక్కువ మంట మీదే చేస్తున్నానమాట. బికాస్ ఆ టేస్ట్ అనేది ఇంకా ఇంకా పెరగాలి కదండి. మనం హడావిడిగా కంగారుగా చేసేసుకుంటే కంగారుగానే ఉంటుంది వంటంతాని. సో, ఆ టేస్ట్ రాదన్నమాట. సో, ఇలా స్లోగా చేసుకుంటూ వెళ్దాం. అండ్ దీనిలోకైతే ఇప్పుడు చూడండి మగ్గిపోయినాయి కదా! సో, నేను ఒక చిన్న టొమాటోలు 2 తీసుకుని అవి ముక్కల కింద చేసుకుని ఆ ముక్కలు కూడా దీనిలో వేసుకున్నాను అనమాట. సో, ఇవి కూడా కొంచెం పచ్చివాసన మగ్గే వరకు కూడా మనం కొంచెం సాట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దీనిలో ఆల్మోస్ట్ ములక్కాడలో ఉన్న పచ్చిదనం పోయింది. ఆనియన్స్‌లో ఉన్న పచ్చిదనం పోయింది. ఇప్పుడు టమాటాలు కూడా త్వరగానే మగ్గిపోతాయి చూడండి. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయన్నమాట. ఆ స్కిన్ సెపరేట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, నేను దీనిలో కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నా. ఎందుకంటే కొంచెం కలర్ బ్రైట్‌గా రావాలి కాబట్టి. అండ్ మీరైతే స్కిప్ చేయొచ్చు దాన్ని హ్యాపీగా. ఓకేనా? సో, ఇలా కారం కూడా వేసుకుని మనం దీన్ని మంచిగా అంతా కర్రీ మొత్తం పట్టేలాగా మొత్తం అంతా కూడా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. మరో 2 నిమిషాలైతే నేను లో ఫ్లేమ్‌లోనే మగ్గించాను. సో, చూడండి, ఆయిల్ అయితే తేలిపోయింది కదా! ఇప్పుడు దీనిలోకైతే మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకుని ములక్కాడలు, ఈ ఆనియన్స్ కానీ, టొమాటో కానీ, రొయ్యలు కానీ ఇవన్నీ కూడా ఉడికిపోవాలి కదా! సో, దాని గురించి మనం కొంచెం వాటర్ వేసుకుందాం. కొద్దిగా ఆ ములక్కాయలు ములిగే వరకు కూడా మనం వాటర్ వేసుకుని ఉప్పు, కారం సరిపోయినాయో లేదో ఇక్కడే మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో, దీన్ని మనం మొత్తం కలియబెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకుని ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకుని మనం మూత పెట్టేద్దాం ఒక 3-5 మినిట్స్ వరకు. మీడియం ఫ్లేమ్ కాబట్టి కొంచెం ఆ టైం పడుతుంది. సో, మూత పెట్టేస్తే హ్యాపీగా అయితే ఎగిరిపోతుందండి. నేనైతే ఈ లోపు ఏంటంటే కొంచెం ఒక నిమ్మకాయ సైజు, కొంచెం మీడియం సైజు నిమ్మకాయ అంత
తీసుకుని చింతపండు దాన్ని నేను గుజ్జుగా తీసుకొని చిక్కగా పక్కన పెట్టుకుంటాను అనమాట. సో చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది అనమాట. సో నేను ఇప్పుడు ఏంటంటే చింతపండు పులుసు అనేది వేసుకుంటున్నాను. చింతపండు పులుసు కరెక్ట్గా లేకపోయిందనుకోండి కర్రీ అస్సలు బాగోదు. కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. సో చూడండి మళ్ళీ దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది. మన కర్రీ ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. సో నేనైతే ఇలాగ కొంచెం కళ్ళు పెట్టుకుని మళ్ళీని దీన్ని మూత పెట్టేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి కర్రీ ఎంత బాగా ఉడికిపోయిందో, మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోయి, సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. మన ఎండు రొయ్యలు ములక్కాయ కాంబినేషన్తో ఆంధ్ర స్టైల్లో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ట్రస్ట్ మీ, నిజంగా మీరు తింటే పక్క వాళ్ళకి నోరు ఊరుతుందన్నమాట. పక్కన ఎవరు కూర్చుంటే వాళ్ళకి నోరు ఊరుతుంది. ఖచ్చితంగా అయితే తింటారు. తినను అని మాత్రం చెప్పరు. వారికి ఇష్టం లేకపోయినా సరే తింటాను అని అంటారు. అంత టేస్ట్గా ఉంటుంది, అంత స్పైస్ ఎక్కువ ఉండదు, చక్కగా మైల్డ్గా ఉంటుంది. అండ్ కొత్త కాంబినేషన్ ములక్కాయతో అద్దిరిపోతుంది అన్నమాట. ఎప్పుడు వంకాయతోని గోంగూరతోని లేదు అనుకుంటే గుడ్లు వేసుకుని అట్లా చేసుకుంటాం కదా. ఈసారి ములక్కాయతో ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ కొత్త కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే నాకు ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ లింక్ షేర్ చేయండి మీ ఇంట్లో వాళ్ళు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ. సో నాకు కొంత సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో అట్ లాస్ట్ ములక్కాయ ఎండ్ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.